నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతే నేను మానస ముందుగా హెడ్లైన్స్ కేంద్ర మంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ పోలవరం ప్రాజెక్టు అంశంపై ముగిసిన చర్చలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ పిలుపు మెదక్ జిల్లాలో ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నూతన రెవెన్యూ చట్టం పట్ల హర్షం వ్యక్తం చేసిన రైతులు నిర్మల్ జిల్లా బైంసాలో సిపిఐ ఆధ్వర్యంలో నిరసన రైతు వ్యతిరేక బిల్లు పత్రాలు దగ్ధం చేసిన నేతలు అడిప్స్ లో ఘోర రోడ్డు ప్రమాదం 2 ద్విచక్ర వాహనాలు ఢీ 2 మృతి ఇక డీటెయిల్స్కి వెళ్తే కేంద్ర మంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సమావేశం ముగిసింది. దాదాపు 40 నిమిషాల పాటు ఈ సమావేశం సాగింది. సమావేశంలో ఎంపీ విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు సీఎం జగన్ కేంద్ర జలశక్తి మంత్రి శేఖావత్తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుపై చర్చలు జరిపినట్టు తెలియజేసింది. పోలవరంకు సంబంధించి ఇప్పటి వరకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు చాలా ఉన్నాయని, ఇటీవల పెంచిన అంచనాలకు కూడా సిడబ్ల్యూసీ ఆమోదం తెలిపిందని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఖర్చు చేసిన 4,000 కోట్ల రూపాయలు, రావాల్సిన బకాయిలు 8,400 కోట్లు విడుదల చేయాలని షేకావత్ను కోరారు. అలాగే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఏపీ విభజన చట్టంలోని అంశాలు కూడా చర్చించారు. ఇక నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా గ్రేటర్ వరంగల్ పరిధిలోని ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, ఇన్ఛార్జీలతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ హాజరయ్యారు. నిరుపేదల పక్షపాతి అయిన ముఖ్యమంత్రి కేసీఆర్ నిత్యం రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. యువత ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని టీఆర్ఎస్ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఓటు నమోదు ప్రక్రియలో భాగంగా పార్టీ కార్యకర్తలు క్రియాశీలకంగా పనిచేయాలని సూచించారు. 2012లో జరిగిన సొసైటీ ఎన్నికల్లో వర్ధన్నపేట నియోజకవర్గంలో మరి ఒక్క సొసైటీ చైర్మన్ కూడా లేదు. మరి నేను 2013లో ఇన్ఛార్జిగా వచ్చినప్పుడు అనేక సందర్భాలలో మనం కూర్చొని మాట్లాడుకున్నాం. ఒక్క సొసైటీ లేకపోయే, కిస్తంతల ఉదయరెడ్డి మిస్ అయ్యే, ఒక్క ఆయన ఇట్లబాయే, ఇట్లాని చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. మరి మొన్న వచ్చిన సొసైటీ ఎన్నికల్లో వర్ధన్నపేట నియోజకవర్గంలో ఉన్న 13 సొసైటీలకు 13 గెలవాలి, 1 సైడ్గా రావాలని మీరు, నేను, మనందరం పట్టుబట్టి 7 ఓట్లున్నా 18 ఓట్లున్నా ఒక్కొక్క డైరెక్టర్కి 20 ఓట్లున్నా సమిష్టిగా అందరం కృషి చేసినాం. కాబట్టి ఈరోజు అన్ని డైరెక్టర్లతో పాటు 13 సొసైటీలు గెలుచుకున్నామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. మరి ఈరోజు రేపటి ఓటర్ నమోదులో ఏదో పిల్లగాళ్ళకి ఇన్ఛార్జ్ ఇచ్చారు, వాళ్ళు చూసుకుంటారంటే కాదు. మరి దానికి మీ గ్రామ కమిటీ కావచ్చు, మీ డివిజన్ కమిటీ కావచ్చు, మీ కార్పొరేటర్ కావచ్చు, మీ ఇతరత్ర పెద్దలందరూ కూడా ఆ ఇన్ఛార్జ్ల వెంట ఉండి మీ గ్రామంలో, మీ వార్డులో, మీ కాలనీలో ఉన్న గ్రాడ్యుయేట్స్ దగ్గరికి వెళ్ళి నమోదు చేసుకోవాల్సిన బాధ్యత ఈ సందర్భంగా ఉందని నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే మనం మొదటి నుండి కూడా 13 నుండి ఇప్పటి వరకు కూడా ఏ ఎన్నికొచ్చినా సునాయాసంగా సమిష్టిగా మనకు లోపల ఏమున్నా పార్టీకి ఎలాంటి నష్టం లేకుండా ఏం పని చేసినామో మీ అందరికీ తెలుసు. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. మరి ఈ నమోదు కార్యక్రమంలో ఇందాక మన సోదరులు చెప్పారు, అన్నా నిరుద్యోగ యువత గురించి కానీ, లేదా ఉద్యోగ అవకాశాల గురించి కానీ, నిరుద్యోగ వృద్ధి గురించి కానీ కొన్ని మాకు డిస్కషన్ జరిగిందని ఒక్క మాట మీకు తెలియజేయాలి.
ఒక్క విషయం కూడా మీరు అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ మరి ఎట్లా ఉన్నాయనేది కూడా మీరు పరిశీలన చేసుకోవాలి. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతకు కానీ, తెలంగాణ ప్రాంతంలో ఉన్న రైతాంగానికి కానీ, తెలంగాణ ప్రాంతంలో ఉన్న వెనకబడిన వర్గాలకు కానీ, తెలంగాణ ప్రాంతంలో ఉన్న పేదవాళ్ళకు కానీ అప్పటి ప్రభుత్వాలు సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ కానీ, టీడీపీ కానీ, బీజేపీ కలిసి టీడీపీ పనిచేసిన పాలన టైంలో కానీ ఏ విధమైన సౌకర్యాలు జరిగాయి? ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు బాధ్యతలు చేపట్టినాక ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగినాయి అనేది కూడా మనం చెప్పే దమ్ము ధైర్యం మనకు ఉంది. మీకు తెలియంది కాదు, అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సీల్ కవర్లో వచ్చిన ముఖ్యమంత్రి కాదు. ఈ మట్టిలో పుట్టిన బిడ్డ, తెలంగాణ మట్టి బిడ్డ, ఒక రైతు కుటుంబంలో పుట్టిన బిడ్డ. మెదక్ జిల్లాలో ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. సీఎం కేసీఆర్ నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టిన నేపథ్యంలో సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వందలాది ట్రాక్టర్లతో రైతులు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. నూతన రెవెన్యూ చట్టంతో దళారీ వ్యవస్థను నిర్మూలించవచ్చని, తగాదాలకు తావు లేకుండా భూములు కొనుగోలు చేసుకోవచ్చని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి, పట్టణ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతులు పడుతున్న బాధలను గమనించి మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతుల బాధలు తగ్గించాలని చెప్పేసి వాళ్ళకు శాశ్వత పరిష్కారం చేయాలని ఉద్దేశించి ఈ రెవెన్యూ బిల్లును మొన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టి బిల్ పాస్ చేయడం జరిగింది. దానివల్ల రైతులు రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరగకుండా వాళ్ళకు సంబంధించిన పట్టా భూముల మార్పిడి కానీ, భౌతీలు అంటే వారసత్వం కానీ, అన్నదమ్ముల పంచాయతీలు కానీ ఒక ఆన్లైన్ స్కీమ్లో పెట్టి వెంటనే దానికి రైతులు కోరిన విధంగా 1-2 రోజులనే వాళ్ళ పట్టా మార్పిడి అనేది జరుగుతుంది. అలాగే ఈ వీఆర్ఓలు రెవెన్యూలో కొందరు చేసిన తప్పుల వల్ల రైతులు ఇప్పటివరకు చాలా బాధపడ్డారు. ఒక్కొక్క సర్వే నంబర్లో ఒక ఎగ్జాంపుల్గా ఒక 10 ఎకరాలు ఉంటే దాన్ని 30 ఎకరాలు చూపించేసి ప్రజల ధనం యొక్క దుర్వినియోగం చేసిర్రు. ఒక దగ్గర మీకు ఎగ్జాంపుల్ చెప్తా, మఠంపల్లి అనే మండలంలో 5,000 ఎకరాలు ఒక సర్వే నెంబర్లో కొత్తగా పుట్టించి ఆ కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలతోటి రైతు బంధు తీసుకోవడం జరిగింది. అలాగే బ్యాంకులో లోన్ కూడా తీసుకొని వాళ్ళు ప్రభుత్వాన్ని మోసం చేసిరు. ఇట్లాంటి వ్యవస్థను రూపుమార్చేందుకు ఈ రెవెన్యూ చట్టం తీసుకొచ్చినాం. అలాగే ఇప్పుడైతే వ్యవసాయ విధానంలో విషయంలో కూడా దేశంలో మన అన్ని రకాల అధికారులు కానీ, అన్ని సంస్థలు కానీ, అన్ని జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డ పరిధిలోని పాండురంగనగర్లో శ్మశాన వాటికను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సందర్శించారు. శ్మశాన వాటికకు సంబంధించి అన్ని సమస్యలు త్వరలో పూర్తి చేస్తామని ఎమ్మెల్యేలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు శ్రావణ్ కుమార్, మాజీ కార్పొరేటర్లు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. జరిగేదే చెప్తాం. ఆఫీసర్ చెప్పింది, ఇంకో చెప్పింది, ఎప్పుడు కథాల మొత్తం జరిగింది. మేము డెవలప్ విషయంలో బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేసే బాధ్యత దీని ప్రకారం మాత్రమే
రేపు ఎలక్షన్కి వచ్చినాక రేపు మీరు అనొచ్చు ఏమని ఆ రోజు మాట ఇచ్చిన రోజు సార్ తీసేస్తాను అనొచ్చు ఇవాళ అదే ఆల్టర్నేటివ్ అనేది నేను చేయలేను ఆల్టర్నేటివ్ కాబట్టి 30 ఇక నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు. బైంసా పట్టణంలోని ప్రధాన రహదారిలో బిల్లు పత్రాలను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. సిపిఐ న్యూ డెమోక్రసీ ఫార్వర్డ్ బ్లాక్ యూత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు మాట్లాడుతూ దేశవ్యాప్త రైతాంగ వ్యతిరేకల మధ్య 3 రైతు వ్యతిరేక బిల్లులు ఆమోదం పొందాయని, వీటిని ప్రజా వ్యతిరేకతల దృష్ట్యా ఆమోదించవద్దని రాష్ట్రపతిని కోరారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వివిధ ప్రభుత్వ రంగాలు బిఎస్ఎన్ఎల్, ఎల్ఐసి, రైల్వే, రక్షణ శాఖ లాంటివి ప్రైవేట్ పరం చేసిందని, మిగిలిన వ్యవసాయ రంగాన్ని కూడా ఎంఎన్సీలకు, కార్పొరేటర్లకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. దీనిని దేశ రైతాంగం తీవ్రంగా ఖండిస్తుందని, ప్రభుత్వం 3 ఆర్డినెన్స్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం ఏదైతే జరిగిందో వాటిని ప్రజా సంఘాల తరపున, రైతు జేఏసీ తరపున, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆ బిల్లులను ఆమోదించవద్దని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా రైతాంగం అంతా కూడా ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే, గిట్టుబాటు ధర లేక, పెట్టిన పెట్టుబడి రాక అనేక మంది రైతులు అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితుల్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ కాస్త ఉన్న వ్యవసాయ రంగాన్ని, రైతులని నాశనం చేసే విధంగా, వ్యవసాయ రంగాన్ని మొత్తంగా కూడా కార్పొరేట్లకు ధారాదత్తం చేసే విధంగా ఈరోజు ఈ బిల్లులని రూపొందించడం అనేది జరిగింది. దీనివల్ల ఇప్పటిదాకా ఏదైతే కనీస మద్దతు ధరలు రైతులు పొందుతూ ఉన్నారో వీళ్లకు ఆ కనీస మద్దతు ధరలు కూడా లేవు. కేంద్ర ప్రభుత్వం మాత్రం మంచి శృతిమెత్తని మాటలతోటి రైతాంగానికి మేము మేలు చేస్తామని చెప్పేసి చెప్తూనే ఈరోజు రైతులను మొత్తంగా కూడా ముంచే కార్యక్రమం ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది. కాబట్టి దీనిని మేము వ్యతిరేకిస్తున్నాం. మా రైతులు పండించిన ధాన్యము మీరు ఎక్కడైనా అమ్ముకోవచ్చు అని చెప్పేసి, మీకు ఎక్కడైనా అమ్ముకోవచ్చు, మీకు ధర మంచిగా వస్తుంది అని చెప్పేసి ఒక మంచి మాటలు చెప్తా ఉన్నారు. కానీ ఇంత పకడ్బందీ వ్యవస్థల్లో మార్కెట్ కమిటీలు ఉండి ఎంఎస్పీ రేటు ఉన్న తర్వాత అప్పుడే రైతులకు గిట్టుబాటు ధర రాని సందర్భాల్లో ఇక 4-5 ఎకరాల రైతు ఈరోజు 85% మంది రైతులు వాళ్ళే ఉన్నారు. మరి ఆ 4-5 ఎకరాలలో పత్తో సోయను పండించిన రైతు మరి ఇక్కడి నుంచి తీసుకుపోయి ఏ మహారాష్ట్రలో, ఏ మధ్యప్రదేశ్లో ఎక్కడపై తీసుకుపోయి ఎట్లా అమ్ముకోగలుగుతాడు? ఎట్లా అక్కడ ఎంఎస్పీ రేట్ ఎట్లా అందుతుంది? గిట్టుబాటు ధర ఎట్లా వస్తుంది? మోడీ ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇదంతా కూడా చివరికి పెద్ద రైతులు, కార్పొరేట్లకు, పెట్టుబడిదారులకు మాత్రమే అది అవకాశం వస్తుంది. కాబట్టి ఇక అడిబ్స్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 ద్విచక్ర వాహనదారులు మృత్యువాత పడ్డారు. అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధి కృపా టిఫిన్ సెంటర్ లో పనిచేసే మాస్టర్ బైక్ పై పని ముగించుకొని ఇంటికి తిరుగు పయనమయ్యాడు. ఈ క్రమంలో రోడ్డు దాటుతుండగా వేగంగా ఎదురుగా వచ్చిన మరో బైక్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో వ్యక్తిని దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. కాగా ప్రమాద దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఎల్ఆర్ఎస్ పేరుతో పేద ప్రజలపై అధిక భారం మోపుతున్నారని ఆరోపిస్తూ సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట బీజేపీ నేతలు ధర్నాకు దిగారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, చంద్రశేఖర్, కొండాపురం జగన్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.
ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ కార్యాలయం ముందు ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ స్కీమ్ వ్యతిరేకిస్తూ ఇది ఏం లేదు పరోక్షంగా దోపిడీ. ఎల్ఆర్ఎస్ అంటే లేని వారి రక్తం పీల్చే స్కీము పథకం. అంటే గరీబోళ్ళు తమ యొక్క ప్రాపర్టీని డిక్లేర్ చేసుకోవడం కోసం మరి 10,000 గజాలు ఉంటే 100%. దీని అర్థం ఏంటంటే వాళ్ళు రెగ్యులర్ చేసుకోవద్దు. దానివల్ల ఆ పీరియడ్ దాటిపోతే ఆ యొక్క భూమి మొత్తం పరోక్షంగా ప్రత్యక్షంగా ప్రభుత్వ పరమవుతుంది. ఈరోజు ఈ యొక్క ల్యాండ్ రాబరీ స్కీమ్గా మారిపోయింది. ఈరోజు సరిపోదన్నట్టుగా వేలాది ఎకరాలు మరి కబ్జా చేసి ఎక్కడ పడితే అక్కడ రియల్ ఎస్టేట్ అంతా చేస్తూ ఈరోజు గరీబుల ల్యాండ్ కూడా లాగేయడం కోసం ఇప్పుడు టేబుల్ చూస్తుంటే 20%, 50%, 70%, 100% అంటే ఎంత వాల్యుయేషన్ ఉంటే అంత ట్యాక్స్ కట్టి మీరు రికార్డ్ చేసుకుంటే దాని అర్థం ఏంటిది? మీరు చేసుకోకపోతే మరి క్రమేణా ఇది చివరి అవకాశం అంటున్నారు. మరి చివరి అవకాశం అంటే దేని అంటారు దాన్ని? అది ఎవరని ఇచ్చినావు, ఎందుకు ఇస్తున్నావు ఈ ల్యాండ్, ఈ రిఫార్మ్స్ ఎందుకు? వదిలే ఈ రాష్ట్రం అప్పుల పాలనందుకు టోటల్గా ఈ యొక్క రాష్ట్రంలోని ధనాన్ని మొత్తం మరి అక్రమ ప్రాజెక్టులు తీసుకొని దివాలా చేసిన క్రమంలో ఒక విధంగా మరి ఈ యొక్క కథాన్ని నింపడం కోసం ప్రజల రక్తాన్ని పీల్చి ఈ యొక్క ఎల్ఆర్ఎస్ ద్వారా ఈ యొక్క కథాన్ని నింపడం కోసం ప్రభుత్వం చేస్తున్న దమన నీతిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఈరోజు ఈ స్కీమ్ అనేది కేవలం గరీబ్ వల్ల రక్తం పీల్చనికనే మరి నిర్దేశించబడ్డది కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తూ మేము ఈరోజు ఉద్యమాన్ని తీసుకుంటున్నాం. ఈ యొక్క ప్రజా వ్యతిరేక ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడుతున్న టీఆర్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ ప్రభుత్వాన్ని గతించే వరకు ఇది ఎల్ఆర్ఎస్ ద్వారా చేస్తున్న అక్రమాలు కానీ ఈరోజు మొన్న చూస్తుంటే డబుల్ బెడ్రూమ్ విషయంలో మరి ఇంత చెప్తున్నప్పుడు కూడా కేవలం మరి అసెంబ్లీ సాక్షిగా చెప్పి మరి మాటలు పారిపోయే ప్రభుత్వం ఈ విధంగా మరొకసారి సమస్యల డైవర్షన్ కోసం మాత్రమే ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చింది. దీన్ని బీజేపీ తీవ్ర వ్యతిరేకిస్తున్నది. ఈ బిల్లు యొక్క ప్రతులను మేము తప్పకుండా హైకోర్టులో సవాల్ చేసినాం. దీని మీద తప్పకుండా ప్రజా అనుకూలంగా తీర్పు వస్తుందని మేము ఆశిస్తూ ఉన్నాం. ప్రతి విషయంలో ఈ ప్రభుత్వం కోర్టు చెప్పే వరకు కూడా. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ చౌక్ లో వ్యవసాయ బిల్లుకు మద్దతుగా బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పాలాభిషేకం చేశారు. బాణ సంచాలు కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చాతో పాటు బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతులకు ఎన్నడూ కూడా ఎటువంటి లాభాలు చేకూరలేదు. మరి ఆ కాంగ్రెస్ పార్టీని చిత్తు ఓడించిన తర్వాత నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కేంద్రంలో అధికారం వచ్చిన తర్వాత మద్దతు ధరల విషయంలో కానీ ప్రతి సంవత్సరము సుమారు 1000 రూపాయల మించుకు పత్తి మద్దతు ధర కూడా పెరగడం జరిగింది. మరి నిన్నగాక మొన్న ఏదైతే వ్యవసాయ బిల్లు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ట్రేడర్స్ బిల్లు నిన్న రాజ్యసభలో ఆమోదం పొందిందో, మరి ఈ బిల్లు మీద ప్రతిపక్షాలకు, ముఖ్యంగా మన దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి, కేసీఆర్కు ఆ బిల్లు పాస్ అయిన తర్వాత మోడీ గారికి ఎక్కడ లేని పేరు వస్తుందన్న ఒక్క భయం పుట్టుకొచ్చి ఈ బిల్లుని వ్యతిరేకిస్తూ ఉన్నారు. కాబట్టి రైతులంతా దీన్ని ఆ యొక్క ప్రతిపక్షాల చర్యలన్నీ గమనిస్తూ ఉన్నారు. ఈ బిల్లు ద్వారా ఒక రైతు దేశంలో ఎక్కడైనా పంట నమ్ముకునే వెసులుబాటు కలుగుతుంది. మరి అదేవిధంగా పాన్ కార్డు కలిగినటువంటి ఎవరైనా కూడా ఈ ఉత్పత్తిని కొనడానికి వీలుగా సులువుగా ఈ చట్టంలో తీసుకురావడం జరిగింది. కేవలం 4-5 సిండికేట్గా ఈ పత్తి మార్కెట్ని మన ఆదిలాబాద్ శాసించేవారు. ఎక్కడ గుజరాత్ నుంచి కూడా వచ్చి మన మార్కెట్కు వచ్చి
ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పత్తిని కొనుగోలు చేసే విధంగా ఈ బిల్లులో పొందుపరచడం జరిగింది. మరి అదేవిధంగా ప్రతిపక్షాలు ఒకటే రాద్ధాంతం ఏమంటే ఈ బిల్లు పాస్ అయిన తర్వాత ఎంఎస్పీ అనేది మద్దతు ధర రద్దు చేస్తారని ప్రచారం చేస్తున్నారు. ఇది చాలా తప్పు. మరి ఈ మోడీ గారు కాదు, ఈ సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా ఎంఎస్పీ అనేది విధానాన్ని ఉచితం అని చెప్పడం జరిగింది. మరి ఈరోజు పేపర్లోనే మన ప్రాంతంలో పండించినటువంటి శనగకు ఖమ్మం జిల్లా తల్లడ మేజర్ పంచాయతీ కార్యాలయంలో తడి పొడి బుట్టలను పంపిణీ చేశారు. తల్లడ సర్పంచ్ పొట్టేటి సంజారాన్ని ఎంపీడీఓ రవీంద్రారెడ్డి చేతుల మీదుగా అందించారు. ఇళ్లలో ఉన్న చెత్తను బుట్టల్లో వేసి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గుండ్ల వెంకటేశ్వర్లు, మండల కోఆప్షన్ సభ్యులు షేక్, యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఆసరా పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఎదుట ధర్నా చేశారు. తెలంగాణ రాష్ట్ర రెండోసారి అధికారంలోకి వచ్చి 16 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు కొత్త పెన్షన్లు మంజూరు చేయకపోవడం సిగ్గుచేటని వారు విమర్శించారు. దుబ్బాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎన్నికల్లో గెలవడం కోసం సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కొత్త పెన్షన్లు మంజూరు చేస్తున్నారని, తెలంగాణ రాష్ట్రం మొత్తం కొత్త పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో సిపిఎం పార్టీ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంపై చేస్తున్న మొండి వైఖరిని ఖండిస్తూ నిరసనకు దిగారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న ఎల్ఆర్ఎస్ ను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ నాగలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. వ్యతిరేకించండి రైతు వ్యతిరేక కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులను. వ్యతిరేకించండి కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన రైతు వ్యతిరేక బిల్లులను. వ్యతిరేకించండి రైతు వ్యతిరేక బిల్లులను. నశించాలి రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి. కేంద్ర బీజేపీ గవర్నమెంట్ ఓ రైతు వ్యతిరేక ఆర్డినెన్స్ కానీ చట్టం కానీ చేయబోతుంది. దాని వ్యతిరేకంగా కూడా ఈరోజు దేశంలో మొత్తం సిపిఎం పిలుపు మేరకు ఇలా వలిగొండ మండలంలో ఈ యొక్క నిరసన కార్యక్రమం చెప్పి ఎంఆర్ఓకు మెమోరాండం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే రైతులు వడ్లని ఎక్కడైనా పండించుకోవచ్చు, ఎక్కడైనా అమ్ముకోవచ్చు అని చెప్పి చెప్తారు. వాస్తవం ఇంతకుముందుకో బాధ్యత మొత్తం గవర్నమెంట్ మీద ఆధారపడి ఉండే. వడ్లు పండిస్తే మార్కెట్లో గవర్నమెంటే వడ్లు కొని రేటు కూడా గవర్నమెంటే నిర్ణయించి అమ్ముకోవడానికి ఆస్కారం ఉండేది. ఇప్పుడు గవర్నమెంట్ ప్రైవేట్ వ్యక్తులకు, కార్పొరేట్ శక్తులకు వ్యవసాయాన్ని అప్పచెప్పి రేట్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు, వాళ్ళు ఇష్టం ఉంటే అమ్ముకోవచ్చు అని చెప్తుంది. అది తప్పు. రైతులకు పేద రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఒలిగొండ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఎం ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఒకవైపు దళితులు, మైనార్టీలు, గిరిజనులు, అదేవిధంగా పేదలపై దాడులు నిర్వహిస్తూను మరొక వైపు 100% మంది ఆధారపడ్డటువంటి వ్యవసాయ రంగాన్ని
ఈరోజు నాశనం చేసేటటువంటి కుట్ర పన్నింది. దానిలో భాగంగానే 3 రకాల ఆర్డినెన్స్లు అనేది తీసుకురావడం అనేది జరిగింది. 3 రకాల ఆర్డినెన్స్లకు సంబంధించి రైతులు పంట పండించుకున్న తర్వాత ఎక్కడైనా మార్కెట్లో మార్కెట్ రేట్ ప్రకారం అమ్ముకోవచ్చు. కానీ దాన్ని ప్రైవేటు కార్పొరేట్ సంస్థల వాళ్ళకు అప్పేపే విధంగా ఇలా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. ప్రధానంగా దేశంలో కేబినెట్ మంత్రులుగా ఉన్నటువంటి అనేక మంది కార్పొరేట్ సంస్థల అధినేతలకు కడుపులు నింపేందుకు ఈ కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలను తీసుకొస్తుంది. అందుకే రైతులందరూ దీన్ని వ్యతిరేకించాలి. చిన్న సన్నకారు రైతులే కాదు, ఇలా అనేక మందికి సంబంధించినటువంటి అందరూ కూడా రైతులందరూ కూడా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉన్నది. కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. దాంతోపాటు ముఖ్యంగా ఇలా ప్రైవేట్ యూనివర్సిటీలకు సంబంధించిన దాంట్లో దళిత, గిరిజన, మైనార్టీ, అనేక రకాల బీసీ వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలో నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞతలు తెలుపుతూ ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే సానంపూడి సైదిరెడ్డి ఆధ్వర్యంలో 7 మండలాలు మరియు 2 మున్సిపాలిటీలకు చెందిన రైతులు, కార్యకర్తలు ఈ ర్యాలీ చేపట్టారు. అనంతరం సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కేసీఆర్ గారు ఎవరైనా వాళ్ళ సొంత బాగోగులు చూసుకున్నారు కానీ ఒకళ్ళ గురించి ఎప్పుడు ఆలోచించడం లేరు. మనం స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు అయింది. ఇప్పటికీ ఊళ్ళల్లో సమాధులు పెట్టడానికి ప్లేస్ లేకపోతే ఒక్కొక్కసారి పెట్టనీయకపోతే 2-3 రోజులు శవాలు ఇంట్లో పెట్టుకున్న రోజులు ఉన్నాయి. కొంతమంది ఊళ్ళల్లో డంపింగ్ యార్డ్ లేరు. ఎక్కడ పడితే అక్కడ ఊరు బయట పడేస్తా ఉన్నాం, వాసనలు చూస్తా ఉన్నాం. అన్నీ తెలిసిన నాయకుడు ఇవాళ మనకంటే ఎక్కువ ఆలోచించే నాయకుడు. ఈరోజు ప్రతి ఊర్లో కూడా ఈరోజు డంపింగ్ యార్డ్ కావాలి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర మంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ, పోలవరం ప్రాజెక్టు అంశంపై ముగిసిన చర్చలు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పిలుపు. మెదక్ జిల్లాలో ట్రాక్టర్లతో భారీ ర్యాలీ, నూతన రెవెన్యూ చట్టం పట్ల హర్షం వ్యక్తం చేసిన రైతులు. నిర్మల్ జిల్లా బైంసాలో సిపిఐ ఆధ్వర్యంలో నిరసన, రైతు వ్యతిరేక బిల్లు పత్రాలను దగ్ధం చేసిన నేతలు. అడీబ్స్ లో ఘోర రోడ్డు ప్రమాదం, 2 ద్విచక్ర వాహనాలు ఢీ, 2 మృతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ్ అయితే నమస్కారం.